అది దాని గురించి ఫోన్ మాట్లాడుతుండే కదా, ఫోన్ మాట్లాడిన తర్వాత. సరే 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 మరి. అన్న అది ఇటుక బయట ల్యాండ్ వాళ్ళు తీసుకుందామన్నావు గాను. తీసుకుందామన్నా కదా. అదేనే మరి అది అమ్మకానికి ఉందంట, అదే మాట్లాడడానికి వచ్చినాం మేము. మరి ఆ ల్యాండ్ తీసుకోవడానికి ఇంకెవరైనా చూస్తారా రా? ఆ ల్యాండ్కు ఓలా సరే మా అయితే మైషాసుడే మా అంతే. మైషా ఏం నడుస్తుందిరా మనం ఉన్నాక? మనం ఇది వస్తాడా మైషా పోటీకి? కరెక్టే అన్న, మైషా ఏం నడుస్తుంది కానీ మనం ఉన్నాక. రేపైతే మరి ఆ ల్యాండ్ జోన్కి పోదాం మేడం. పోదాం. సరే మరి రేపు పొద్దున పోదాం మరి. సరే ఓకే. మామ ఎక్కడికి ల్యాండ్ ఉంది కదా, అది కొంటాను అమ్ముతారంటది. అరే గణేష్, ఆ ల్యాండ్ మీద నాకు ఎప్పటి నుంచో ఉందిరా. దాని విలువ నీకు తెలియదురా. దాని విలువ నీకు తెలియదు. తీసుకుంటున్నాను. తీసుకుంటున్నావురా, మనమే తీసుకుంటున్నాం. మనకెవర్రా పోటీ దానికి? పోటీ ఎవరు కదే బాపు, అదే ల్యాండ్ మీద శంకరన్న కూడా కన్నేసాడు తెలుసా నీకు? నీ అవ్వ శంకరాన్ని ఎదురా పోయి ఉండజాలలో మధ్యలో వస్తాడు ఎదురా. అట్లా కాదురా పోయి, శంకరాన్ని వచ్చినా ఎవరు వచ్చినా మనదేరా పోయి ల్యాండ్. అది వెనక కావాలి లేదురా, ఆ ల్యాండ్ మనమే కొంటున్నాం. గారం రాదు. సరే రేపు ఎట్లనే అయితే కానీ మరి వాళ్ళకి ఉందలే. ఎవరు ల్యాండ్ అయితే రానురా, మేకను కోసేదాం, అందరు గుళ్ళు దోదించేదాం. దానికేం టెన్షన్ పడుతున్నారు నువ్వు? బాపు ఇది మంచి బ్రాండ్ ఉన్నట్లేదు కానీ. అరే ఆగురా ఆగురా ఆగురా, కొంచెం ఉన్నాయి రాన్లా. ఓహో ల్యాండ్ అమ్మకానికి కూడా తెలిసింది. రేట్ ఎంత అంటున్నారు? మొత్తం ల్యాండ్ అంటే ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000? ఎంత ఉంది ల్యాండ్? 4 ఎకరాలు ఉంది, పక్కకే రోడ్ ఉంది. ఇక్కడ ముందు ముందు డెవలప్మెంట్ చాలా అవుతుంది, అందుకే అంత అమౌంట్ అంటున్నారు ₹1,00,00,000. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటుక బట్టి కూడా ఉన్నది, ఇంకా నడుస్తుంది. సరే సరే సరే, 4 ఎకరాలు అంటారు కదా, తీసుకుంటాం మేమే. మామ సరే, అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు మరి? ఫస్ట్ మాకు ₹1,00,00,000 అంటారు కదా. 10 లక్షలు. అడ్వాన్స్ ఇచ్చేస్తాం. శంకరన్నకి ఎందుకురా ఈ ల్యాండ్? తోడేమున్నది కానీ తక్కువైంది ఏందిరా? ఏమో ఎందుకోసం వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. నమస్తే. కూర్చో కూర్చోండి.
ఎంత అంటారు మరి ఈ ల్యాండ్? మహేష్ గారు అయితే కోర్టు పడడానికి అడిగి ఉన్నారు. 1,20,00,000 ఇస్తా. ఎప్పుడు పెట్టుకుందాం రిజిస్టర్ మరి? మామకి మన తక్కువ 1,30,00,000 ఇస్తాం. ఎవరు? ఎమ్రా శంకరన్న మీదకి ఎప్పటికి వస్తున్నావురా? అవు బరాబర్ వస్తాం. ఎమ్రా రే చేతులు వదిలేస్తే మొత్తం ఆగు. రావు మామ చేతులు వదిలేతాయి. ఇట్లా కాదు, 1,30,00,000 ఫిక్స్ చేద్దాం. రేపు చిట్టి వేద్దాం ఈ టైంకి. రేపు ఈ టైంకి రాదు, ఎవరికి చిట్టి వేస్తే వాళ్ళకి. నాకు ఓకే. నీకు కూడా ఓకేనా? ఓకే నేను రెడీ. ఓకేనా? ఇట్లా చేతులు వదిలేతే మరి. ఓకే రైట్. ఎందుకంటే తిన మనోడే నువ్వు మనోడివి, రైట్. అందుకని నేను చెప్పేది. చిట్టి లేచేయండి, వాళ్ళకి టెన్షన్ ఉండదు. సరే ఇదే రేట్ ఫిక్స్. రేపు వచ్చేస్తాం మరి. ఏం మిస్టేక్ కానీ అది. సరే మరి ఓకే రైట్. మేము శంకరన్న చుట్లా మనకు 30,00,000 సేఫ్ అయిపోయినాయి. శంకరన్న వచ్చి మంచి చేసిండు, మంచి చేసిండు. ఊలకన్నారా అని మనం చిట్టి వేద్దాం. అంతే ఎవరికి వస్తా అంతే. మనం వెళ్దాం. రైట్. నిన్న చిట్లు వేద్దాం అనుకున్నాం కదా, మరి చిట్లు వేద్దామా? అందరు వచ్చినట్టేనా? వచ్చేసి అందరు వచ్చారు. మరి చిట్లు వేద్దాం మరి. రెండే కదా, 2 ఉన్నాయి, 3 పడ్డాయి. అవు ఆ రోజు 2 కదా చిట్టీలు ఇస్తామనేది మీరు. 3 వేసిరు ఎందుకు? ఈ 3 చిట్టీలు ఎందుకు వేస్తున్నామంటే ఇంకొక ఆయన కూడా వేస్తుండు, ఆయన పేరు చెప్పగదన్నాడు కాబట్టి 3 చిట్టీలు వేసినాం. ఇంకొకరు కూడా ఉన్నారా? అదృష్టం ఎవరికి వస్తే వాళ్ళకి అంతే. చిట్లు అయితే వేస్తున్నాం. ఓడాడు మా వెళ్ళకుండా వేసినాడు. సరైన పేరు చెప్పొద్దన్నాడు. ఆయన 2 కోట్లు కూడా పెడతానికి రెడీ ఉన్నాడు. సరే ఏ నీ ఎవడో చూద్దాం. దిస్ ల్యాండ్ దిస్ బిలాంగ్స్ టు సాయి. సాయి రే మనకు కాదురా, ఎందుకు కొడుతున్నా మనకు. రిజిస్ట్రేషన్ చేసుకో, చేద్దాం. అప్పుడు కమెంట్ అరేంజ్ చేసుకో. ఓకేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నాకే అర్థమైతలేదు. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా. మామ ఆరాం కూకున్నావు. ఇంకేమరా పోయే చూస్తున్నావు. చల్ ఇడికి లేవు బే, లేవు లేవు. అట్లా కాదు మామ, 2 గ్లాసులు పెట్టినామని. ఆ 2 గ్లాసులు నీకోసం పెట్టినా అనుకున్నావు. నేను 2 ఉంటే నా కోసం అనుకున్నా. మరి లేవు. మరి ఇంకోలకే శంకరన్న వస్తుండ్రా, అందుకోసం 2 గ్లాసులు పెట్టినా. నీకోసం పెట్టినా అనుకున్నావే నువ్వు. వెళ్ళవు వస్తుండే ఇప్పుడు. శంకరన్న వస్తుండ. శంకరన్న ఎందుకు వస్తుండే? అరే 1,00,000 ఉంటే ఎందుకన్నా వస్తాడు, నీకెందుకు రాని అని చెప్పాలా నీకు? నేను అట్లాగా శంకరన్న ఎందుకు వస్తున్నాడు? వస్తాడు. అవు శంకరన్న వచ్చింది. ఎవరా ముందుకు వెళ్ళావు? నర్రా కూర్చో. కొంచెం మందు ఆగినాక ఒకటి లైట్గా పెక్కేస్తా. ఏంది ఏం కథ దగ్గర గొడైపోయా మన దాంట్లో. మోసం చేసిండు. ఆ ల్యాండ్ నీకన్నా రావాలి, నాకన్నా రావాలి. మధ్యలో వానికి ఎట్లా వచ్చింది? నాకు అదే అర్థమైతే లేదు. ఆ చిట్టి వాడి నుంచి చక్క వయసు పోయి ఆపు తాగి పుల్లు తీసుకుని వచ్చి కూర్చున్నా. అయితే నీ మనిషి ఉన్నాడు, నా మనిషి కూడా ఎట్లా వేసిండు? చేసాను కానీ కట్టప్పని కదా చేసినట్టు చేసిండు. ఎన్ని ఫోటో ఇది ఒక్కటే కాదు, నాకు చాలా నడుస్తుంది అంత ప్రాబ్లం. ఏమో అర్థం కాదు. శంకరన్న కోపం రాకు, నేను మొత్తం సలహా తీసుకుంటా. అది ఎందుకు డీటెయిల్ నాకు అర్థమవుతలేదు. అప్పటి నుంచి తాగుతూనే ఉన్నా నేను, నాకు ఏం అర్థమవుతలేదు.
ఇంకా కొంపెదంగా నువ్వు వేయలే నువ్వు వేస్తే ఇంకా కథమవుతుంటే దాన్నే కథమవుతుంటారు నేను నేను ఎందుకు ఇస్తాను? ఏమో వారికి నమ్మే కారణం లేదు ఇప్పుడు అప్పుడు చేసిందే ఇప్పటిదాకా కోలుకోలేకపోతున్నాను నేను చాలా పరిశానలు ఉన్నా అదే అదే బాధలు ఉన్నా నేను ఏగవన్నీ మర్చిపోయి మామ. ఎట్లా మర్చిపోతుందిరా గణేష్ అప్పుడేమో నువ్వు చేసి మోసం ఇప్పుడేమో ఈడి చేశా ఈ ఓన్ నమ్మన్నో ఓన్ నమ్మద్దు నాకు నెత్తి ఖరాబ్ అవుతుందిరా భయ్ మీ దిక్కు వెళ్ళాలి అయినా నువ్వు గ్రేట్ అంత చేసినాక కూడా నీ దగ్గర ఉంచుకున్నావు అంటే ఆపరు లేలే చిట్టి లేదామని ఇచ్చిన ఐడియా వీడు. ఏమరా గణేష్ చిట్టి ఐడియా ఇచ్చినట్టు నువ్వే అంటా ఏమో మన తెలియదు. మళ్ళీ ఎలా అంటారా నువ్వు చెప్తున్నావు కదా వస్తానా ఓన్ నమ్మద్దు ఒక్కొక్కటి నా మీదకి వస్తుందిరా ప్రతిదీ మీరు చేస్తున్నారు అట్లా కథలు ఏంది ఈ సంగతి ఏంది ఆయన మనోడని నమ్మితే ఆడు పోటు ఓడిచిపోయాయి కథం ఇదంతా వస్తే మొత్తం నా మీదకి వచ్చినట్టుంది. మనకు పోయింది మామ రైడే మరి మీరు కానీ మేము పోదా. పోరా బాయ్ అగి తలిగించిన ఇలాడు ఒకటి మొన్న ఒకటి పో ఏం పని ఉండదు నీతో నాకు అదంతా కాదు ఆ ల్యాండర్కి మనం పిలిపిద్దాం పిలిపించి అడిగితే వాడంతా ఏమున్నదో అదే చెప్పేస్తాడు వాడే చెప్తాడు. ఎస్ ఇది కరెక్ట్ మాట అప్పటి నుంచి తాగుతున్నా కానీ నాకు ఆలోచన రాలేదు కరెక్ట్ ఇది పిలిపిద్దాం అని పిలిపించేస్తే అంతా వాడే చెప్పేస్తాడు. ఎస్ ఇది కరెక్ట్ ఏమో జరిగింది ఆడ ఏదో జరిగింది కరెక్ట్ ఆయన రావాలా ఆయన వస్తేనే డీటెయిల్ మన బెనక బయట పడతాయి మనం పిలిపిస్తేనే అంతా చెప్పేస్తాడు కరెక్ట్ ఆలోచించిన నువ్వు ఇది ఏదో correct. ఏదో జరిగింది అవు. నీకు రాకుండా నాకు రాకుండా వాడు వేసిందంటే ఏదో జరిగింది. ఏదో ఉన్నది ఇది పిలిపిద్దాం. ఫోన్ చేయి చెప్పినా వస్తాను వచ్చేస్తాను. ఏ వస్తాడైనా కరెక్ట్ వస్తా అంటే వస్తాడు కంపల్సరీ నమస్తే అరే గణేష్ ఆ కుర్చీ పెట్టా ఇటు ఓహో రాజు ఏమనుకో ఆ గణేష్ లేడేమో దగ్గర తీసుకో ఏమనుకో తీసుకో గణేష్ నాకు ఇంతకుముందు వెళ్ళబోతున్నా అందుకోసం యాది లేదు దేని గురించి ఇదే ల్యాండ్ కోసమే అసలు అనుకోలేదా మీరు ఇద్దరు ఇట్లా కూర్చుంటే అవుతారని. అట్లనా అన్నీ పట్టించుకోవద్దు మనం ఊళ్ళో ఉన్న కాడ అంతా ఇంకోటి చెడు మంచిది అన్ని జరుగుతూ ఉంటాయి అన్ని పట్టించుకోవద్దు ఏమంటావు శంకర్ భాయ్ ఏమే నడుస్తుంటది ఇక మేము అనుకోలేం కానీ ఒక మోసం చేసేసి బాధతో ఎట్లయింది మరి ఇంతకు అసలు సాయిల్ చిట్టేంది ఎల్లుడేంది అది పోడేంది 2 కోట్ల కథ ఏంది ఏం అర్థం కాకుండా అయిపోయింది ఇటు వచ్చి అటు వెళ్ళిపోయినట్లు అయిపోయింది మాకు కథ ఇలా మ్యాటర్ అర్థమే కాల నాకు ఏ నిసబెట్టు లేదా అయింది అయిపోయింది ఇక ఇష్టపెట్టంటే ఏంది ఇది కథ కాదు ఆయన కన్నా వెళ్ళాలి నాకన్నా వెళ్ళాలి మధ్యలో వానికి ఎట్లా వెళ్తుంది కరెక్ట్ మాట చెప్తానే చెప్తానే అసలు ఏం జరిగిందంటే చెప్పు ఇప్పుడు వీడికి అందరిని ఎందుకు పిలిపించినా తెలుసా? అది ల్యాండ్ కాదు, గోల్డ్. ఎప్పటికీ మనం ఇంతేనారా శంకర్ అన్న మైసన్న, మనం ఎప్పుడు సెట్ అయ్యాం? ఇంకేం రోజురా శంకర్ అన్న దగ్గర మైసన్న దగ్గర చేస్తుడు. నేను చెప్పినట్టు నుండి వాళ్ళు మంచిగా ఉంటారా, వాళ్ళు కొంటున్నారు, ఆస్తులు బీస్తులు అన్ని మస్తున్నాయి. నేను చెప్పినట్టు నుండి మనకి ఎప్పటికి ఇదేనా? ఆని మీదకి ఈడు ఈయన మీదకి ఆడిపోవడు. ఇది కాదు అవి కావాల్సింది. ఆ ల్యాండ్ కొందాం, పక్క కొందాం. ఏమంటారు? ల్యాండ్ కొనాలంటే మాటలా 1,30 లక్షలు అంటే మన దగ్గర ఏడైతుందిరా మనతో? దాని దగ్గర నా దగ్గర ప్లాన్ ఉన్నది ఒకటి. నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి. మీరు తలో ఇన్ని కొనేసారు అనుకో, కథం లైఫ్ సెట్. ఏమంటారా? 50 లక్షల కంటే ఎట్లా వస్తాను? 1,30,00,000 అన్నాడు కదా. అది కూడా కరెక్టే, అంత తక్కువ రాదు. మీరుండి ఎందుకురా, తలో కొనేరి తక్కువ పడితే చూద్దాం. ఇంకా చేద్దాం, రాత్రి సెట్ చేద్దామని. ఎట్లు పోయి ఆ ల్యాండ్ మాత్రం పక్కా తీసుకోవాలా మనము. నా మాట ఇన్నుర్రా, మన లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక రేంజ్లు ఉంటాం మనము. కారు బంగ్లాలు అన్ని మామిడి తోటలు అన్ని కొనుక్కోవచ్చు మనం. నా మాట ఇన్నుర్రి, దావా చేద్దాం. भैया इसका पापड़ी दे, पापड़ी.
గవర్నమెంట్ వాళ్ళు పోయి బస్ సార్. థ్యాంక్ యూ సార్. హలో అన్న ఇప్పుడు వెళ్ళిండు, మీరు రెడీగా ఉండరు కదా. మేము కూడా వస్తున్నాం, మీరు రెడీగా ఉండరు. సరే మనిషి మనుషులు శంకరన్న మనుషులు మీరెందుకు వచ్చారు? నన్ను ఎందుకు ఆపారు? నిన్నెందుకు ఆపేరు కాదు, ల్యాండ్ గురించి మాట్లాడంట. పొద్దున్నే వచ్చారు కదా, మాట్లాడే కదా మనం పొద్దున్నే. మళ్ళీ ఎందుకు ఆపారు నన్ను? పొద్దున వచ్చింది వాళ్ళ కోసం, ఇప్పుడు వచ్చింది మా కోసం. మీకోసమా అంటే? ఇంకా అర్థం కాకొచ్చింది, ఆ ల్యాండ్ మాకు కావాలనుకుంటున్నాం మేము. మీకు కావాలి అంటే? రేపు నువ్వు వేసే చిట్టీలో ఆడిద్దరిది కాదు, బాగుంది ఒక పేరు ఉండాలా. మీ వాళ్ళ అంటే వాళ్ళు అవన్నీ నీకెందుకు, చెప్పింది ఏ ఫస్ట్ నువ్వు. సరే సరే చేస్తా, మీరు అన్నట్టు చేస్తా. 1,30,00,000 ఇచ్చేసేరి. 1,30,00,000 కాదు, 50 లక్షలు ఇస్తాం. సరే మీ పేరు వేస్తా. ఇది గుర్తుపెట్టుకో, 3 చిట్టులు వేసుడు కాదు, 3 చిట్టీలలో మా పేరే ఉండాలి. 3 చిట్టీలలో మా పేరే ఉండాలి. ఏమంటున్నా? సరే సరే 3 చిట్టీలు కూడా మీరే రాస్తా. రేపు పొద్దున ఏం కింద మీద వేసినా మామూలుగా ఉండదు నీకు. సరే సరే 3 చిట్టీలలో కూడా మీ పేరు రాస్తా. సరేనా? అన్న చెప్పినట్టు నువ్వు. సరే సరే సరే. కొడుకులు ఎంత మోసం చేసారు చూసినా. అవును, డౌట్ ఉండే నాకు కూడా. అందుకే నా మీద ఫుల్ నీకు అనుమానం ఉండే, ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా. డౌట్ క్లియర్ అయిపోయింది. వాళ్ళు అట్లా చేస్తే నాకు కొద్దిగా డౌట్ వచ్చే ఇది చేసాడు నేను. చూడు నన్ను అంత అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు చూడు ఆయన చెప్పింది కదా మొత్తం డీటెయిల్. సరే ఆ సాయి నేను ఎప్పుడు వదిలిపెట్టా. మనం ఎన్నుపూట ఓడిసింది కదా, అస్సలు ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు దానికి. సరే వాడిని కూడా నేను చూస్తా. బరాబర్ నేను 50 లక్షలు లాస్ అయిపోతుంది కానీ నువ్వు లాస్ అయిన ఉన్నావు మరి. సరే సరే ఇది ఇడిచిపెట్టాను, ఇడిచిపెట్టాను, నేను ఇడిచిపెట్టాను. వీళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి, రేపు నుంచి రాదు, వెళ్ళిపోలే. వాళ్ళకి నాకు దొరుకుతుంది. ఏమ్రా ఇంత లేట్ అయింది ఏమ్రా? నీ అయితే కానరా, ఇప్పటిదే పోయిందే ఉన్నది, లేకపోతే ఇప్పుడు అవును కానీ అందరూ కానీ గణేష్ వెళ్ళేడేంది? గాడెట్ పోతాడరా, అలా మెషమామ దగ్గర పోయినట్టున్నాడు. ఇక్కడ రాకపోతే ఏముంది కానీ అక్కడ వచ్చేవరకు అయిపోయేటట్టు ఉంది. ఆంధ్ర కూడా నేను తాగేస్తా కానీ మీరు ఏ చల్ ఇవన్నీ కాదురా, నువ్వు ఎందుకు తాగుతలేవురా? నువ్వు ఏ లేదు, సోమవారం అని తాగుతలేనురా. ఇది ఎప్పటి నుంచి రా సోమవారం? ఇక అప్పుడప్పుడు పాటించాలి కదా. ఏం లేదన్నా, అలా గణేష్ గారు లేడని దాకొచ్చిండు. ఏమంటారు? అంతేనారా? ఇటు తాగేసినట్టు ఆల్రెడీ మనిషి దగ్గర. వేరేరా ఇప్పటిదాకా ఎటు పోయినవరా? నేను చెప్పినా కదరా, అలా మామ దగ్గరకు వేసినట్టున్నాడు. కరెక్టే, మహేష్ మామ దగ్గరికి వస్తున్నా అని శంకర్ అన్న కూడా ఉన్నారు. మొత్తం మన గురించి మాట్లాడుతుర్రు. దొరికితే నడుపుతారు మనల్ని, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక మీకే ఇక చూడరి.
సరే నరుకుతాను కానీ నా బీర్ అయితే అయిపోయింది ఈ 20. బిల్లు తెప్పించిన స్టఫ్ ఏదే మరి అరే స్టఫ్ ఏముందిరా, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ల్యాండ్ మొత్తం మన పేరు మీదకి వచ్చేసింది. ఇంకెందుకురా, మేక తాగుతున్నది, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మేక బోటి తలకాయ కూర మస్తు మజా చేద్దాం. అరే ఆడ అన్నట్టు గట్టిగా దావా చేద్దాం. ఆ ల్యాండ్ అయితే ఎట్లా మనకు అయింది కదా, మంచి పార్టీ వచ్చినప్పుడు అమ్మేద్దాం, అందరు లైఫ్ సెటిల్ అవుతాయి రా భయ్. నువ్వు అన్నట్టు కరెక్టేరా, కానీ మళ్ళా శంకరన్న దగ్గరికి మైసన్న దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మన రేంజ్ పెరిగిపోయిందిరా. సరే కానీ ఆ ల్యాండ్ ఏం భయపడ్డాడు రా, కట్టే పెట్టగానే గజ్జని అణిగిపోయాడు. అంతేనా? అప్పా అయింది అయిపోయింది, ఇప్పుడైతే ఎంజాయ్ చేయరా. రేపు ఏమైనా ఉంటే రేపు పొద్దున చూసుకుందాం. A few moments later. హలో ఎవరా? ఏరా ఆయన ఉన్నాడు నేనున్నాడు. అరే నేను ఫోన్ చేస్తా నాకు ఫోన్ చేస్తావు. చేసిండ్రా కథ ముంచి వీగినట్టు. రే 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 లేవురా రే, ఏమే ఆయన లేరురా, పేపర్లు వేసుకొని వీగినట్టు మొత్తం. ఏమో